డి డి అంటే బి స్క్వేర్ మైనస్ 4ac సార్. డి అంటే బి స్క్వేర్ మైనస్ 4ac. మినిమం వాల్యూ ఎక్కడ ఉంటుంది? మైనస్ b/2a దగ్గర. మ్యాక్సిమం వాల్యూ ఎక్కడ ఉంటుంది? మైనస్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a. బి స్క్వేర్ మైనస్ 4ac అంటే డి, మైనస్ d/4a, మైనస్ d/4a. ఆల్రెడీ ఇది మనము ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఇక్కడ చూడండి సార్, ఇది జనరల్ 8x² ప్లస్ 3x మైనస్ 12. నేను ఇప్పుడే చెప్పాను సార్, వర్గ బహుపది ఈ ఫామ్లో ఉంది. 8x² ప్లస్ 3x మైనస్ 12. మనము రైట్ గరిష్ట విలువ కనిష్ట విలువ, గరిష్ట విలువ కనిష్ట విలువ కనుక్కోవాలనుకుంటే ఫస్ట్ మనం కోఎఫిషియంట్ ఆఫ్ x²కి ముందున్న వాల్యూ పాజిటివా నెగటివా చూడాలి. x²కి ముందున్న వాల్యూ పాజిటివా నెగటివా చూడాలి. ముందున్న వాల్యూ ఏంటి? 8. ఏ వాల్యూ 8? 8 ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఏ గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు నాకేమొస్తుంది? మినిమం వాల్యూ వస్తుంది. నాకేమొస్తుంది? మినిమం వాల్యూ వస్తుంది. మినిమం వాల్యూ ఎక్కడొస్తుంది సార్? x ఈక్వలెంట్ మైనస్ b/2a దగ్గర వస్తుంది. x ఈక్వలెంట్ మైనస్ b/2a. మైనస్ b వాల్యూ ఏమో 3/2 ఇంటూ ఏ వాల్యూ ఏమో 8. సో ఎక్స్ ఏ మినిమం వాల్యూ దగ్గర నాకు రైట్ ఏ వర్గ బహుపది యొక్క మినిమం వాల్యూ వస్తుంది. ఎక్స్ ఈక్వలెంట్ మైనస్ 3/16. ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్లో? ఈ వర్గ బహుపది యొక్క మినిమం వాల్యూ కనుక్కోమన్నాడు. ఏ వాల్యూ ఆఫ్ ఎక్స్ దగ్గర నాకు మినిమం వస్తుంది? మైనస్ b/2a. ఏ వాల్యూ దగ్గర నాకు రైట్ వర్గ బహుపది మినిమం వాల్యూ అవుతుంది? మైనస్ d/4a. మైనస్ ఆఫ్ డి అంటే ఎంత సార్? b² మైనస్ 4ac. b² మైనస్ 4ac డివైడెడ్ బై 4a. ఏ వాల్యూ మనకు తెలుసు? 8. బి వాల్యూ మనకు తెలుసు 3. ఏ 8, బి 3 అండ్ సి మైనస్ 2. ఏ 8, బి 3, సి మైనస్ 2. సబ్స్టిట్యూట్ చేసుకుంటే చాలు. వర్గ బహుపది యొక్క మ్యాక్సిమం మినిమం వాల్యూ, వర్గ బహుపది యొక్క మ్యాక్సిమం మినిమం కనుక్కోవాలి అని అంటే ఏ వాల్యూ గ్రేటర్ దాన్ 0నా లెస్ దాన్ 0నా చూడాలి. ఏ 8 గ్రేటర్ దాన్ 0 ఉంటే, ఏ గ్రేటర్ దాన్ 0 ఉంటే ఎక్స్ మినిమం కనుక్కోవచ్చు. అండ్ ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే ఎక్స్ ఉందో, ఎక్కడైతే మనకు ఎక్స్ వాల్యూ వచ్చిందో ఈ ఎక్స్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు వై మినిమం కూడా వస్తుంది. వై మినిమం కూడా వస్తుంది. బట్టి పట్టాల్సిన ఆలోచన లేదు. రైట్? ఆర్ యు ఆల్ విత్ మీ?